ఇచ్చారు. ఎక్కడికి వచ్చాయి డబ్బులు రాజేష్ గారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి సిఆర్డీఏకి? మొట్టమొదటగా కొడాల నాని గారి ఇప్పుడు ఈ వీడియో మనం పూర్తిగా మీరు ప్లే చేయలేదు. నేను ఆ పూర్తి వీడియో విన్నా. నేను అతను ఎంత బరితెగించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఏ సచివాలయం చంద్రబాబు నాయుడు గాడిద అవన్నీ మనం ప్లే చేయడం ఎందుకు? అట్లాంటి లేదండి, వాళ్ళ సంస్కారపు స్థాయి ఏంటి అనేది రాష్ట్రానికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. కొడాల నాని ఈ బరితెగింపు ఇవాళ అతను 4వ శాసనసభ్యుడు అయితే అయి ఉండొచ్చు. లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తా చట్టసభకి ఎన్నికైన గౌరవ శాసనసభ్యుడు అయ్యుండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తి. ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అని అర్థం. అటువంటి వ్యక్తిని ఉద్దేశించి నువ్వు అటువంటి భాష వాడుతున్నావు అని అంటే, ఇంత ముందు కూడా చూసాం మనం ఇతను బరితెగింపు ధోరణి. ఏంటి ప్యాకెట్లో పట్టుకుంటే ఉరేస్తారా, ఫైన్ కడతాం మళ్ళీ వస్తాము అంటే, మంత్రి హోదాలో ఉండి నీ నియోజకవర్గంలో నువ్వే ప్యాకెట్ శిబిరాలు నిర్వహిస్తున్నావు అని అంటున్నారు. పోలీసులు రైడ్ చేసి అరెస్ట్ చేశారంటున్నారు. ఏంటి అని చెప్పని విలేకరులు ప్రశ్నిస్తే, అంటే ప్యాకెట్ నిర్వహణ తప్పు అని చెప్పని రిలీజ్ అవ్వట్లా. ఏంటి అయితే ఫైన్ కట్టి వస్తాము మేము అంటే, ఆ బరితెగింపు ధోరణి, నిర్లక్ష్యం, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ప్రజలు ఈ హోదా ఈ గౌరవం కల్పించారు కాబట్టి మేము ఏం చేయడానికైనా చాలా మాకు ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఆ వీడియోలోనే అతను ఇంకో మాట కూడా ఏమన్నా అంటే, చంద్రబాబు నాయుడు మాకు అప్పచెప్పే నాటికే 3,60,000 అప్పు ఉంది, ఇప్పుడు మొత్తం కలిపితే కూడా 4 లక్షల కోట్లే ఉంది అంటే, వీళ్ళ ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్లు మాత్రం అప్పు చేశామని చెప్పని వీళ్ళు బాహాటంగా చెప్పుకుంటూ ఉన్నారు. అసలు వాస్తవ గణాంకాలకి వీళ్ళ బొంకుతనానికి మధ్య ఎక్కడ అంతరం లేదు. అంటే అసలు పొంతం లేదు. ఇష్టం వచ్చినట్టు ఇవాళ బడ్జెట్ ఫిగర్స్ కాగ్ రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడుకుందాం మనం. స్టేట్ బైఫర్గేట్ అయ్యే నాటికి 1,79,489 కోట్లు వారసత్వంగా అప్పు వచ్చింది మనకి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది 1,83,237 కోట్లు. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రోజున్న డెట్, స్టేట్ ఓవరాల్ డెట్ 3,62,726 కోట్లు. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ బాండ్స్ కానీ, నాబార్డ్ లోన్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకునే కానీ, కంటింజెంట్ ఫండ్ నుంచి తీసుకునే కానీ, కార్పొరేషన్ డెట్లు, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్, మార్టిగేజ్, నాన్ గ్యారంటీడ్ డెట్స్, ఎంప్లాయీస్ నుంచి ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ తీసుకున్నది కానీ, ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకునే కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి తీసుకునే కానీ, ఓవరాల్గా కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చేసిన అప్పు 7,98,761 కోట్లు. అంటే ఇంకొక 1,239 కోట్లు గలిస్తే 8 లక్షల కోట్లు రౌండ్ ఫిగర్ అవుద్ది వీళ్ళ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు. సరే, ఇంత అప్పు చేశారు. ఈ అప్పు చేసిన ద్వారా సాధించిన ఫలాలేంటి అంటే, రాష్ట్రానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, పూర్తి చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి, రాజధాని నిర్మాణం ఏ స్థాయికి తీసుకొచ్చారు, ఇవాళ ఎంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెంచారు మీరు, ఎంత ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది మీ హయాంలో, ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ ఏ స్థాయికి పెరిగినాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవాళ దక్షిణాదిలో ఏ స్థాయికి పెరిగింది మీది, ఆ గణాంకాలు తెలియజేయమనండి. ఇవాళ అప్పు చెయ్యటాన్ని ఎవరు తప్పు పట్టరు, కానీ అది కన్స్ట్రక్టివ్గా ఖర్చు అవుతుందా లేదు మిస్యూజ్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. 2022-23 కాగ్ లెక్కలు తీసుకుంటే, ఆ 2022-23 కాగ్ రిపోర్టు ప్రకారం 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని రిపోర్ట్ ఇచ్చింది. అంటే 4 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ కాని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని అంటే ఎంత మిస్యూజ్ జరుగుతున్నట్టు, ఎంత ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అది. కేంద్ర ప్రభుత్వం స్వయంగా 2021-22కు సంబంధించి 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పని లేఖ రాసింది. అంటే ట్రెజరీ బిల్స్ లేకుండా 48,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అంటే, అవి మామూలుగా ఇవాళ మనది ఒక సంస్థ ఉందండి, ఈ సంస్థలో ఫైనాన్షియల్ హెడ్ ఎవరైనా సరే ఓచర్ లేకుండా ఒక 4,000 రూపాయలు ఖర్చు చూపించగలుగుతారా? మహా అయితే చాయ్ బిస్కెట్లు తెప్పించినవి ఏమైనా ఉంటే అది మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కింద చూపించగలుగుతారు. అంతకు మించి రీజనబుల్ ఎక్స్పెండిచర్ ఏదైనా సరే ఓచర్ ద్వారానే ఖర్చు జరగాలి కదా. అట్లాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 48,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్, ఎంత బాధ్యత రాహిత్యం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తా ఎట్లా ఉపేక్షించి చూరుకుంటుంది అంటే, లేఖలు రాయగానే అయిపోయిందా? కేంద్ర ఆర్థిక శాఖ నుంచే లేఖలు వచ్చినాయి. అదే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుని తప్పుదో పట్టిస్తా వాళ్ళ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలేమో 10 లక్షల కోట్ల పైగా అప్పులని చెప్పని, ఏ హెడ్ కింద ఎన్ని అప్పులని చెప్పని డీటెయిల్డ్ రిపోర్ట్ ఆమె ఇస్తూ ఉంటే,
పార్లమెంటుని అడ్రస్ చేస్తా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏమో ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఉన్నాయని చెప్పని చెప్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన పరిమితి 30,000 కోట్లు, 30,250 కోట్లు. కానీ ఈ సంవత్సరం చేసిన అప్పులు ఆర్బీఐ బాండ్స్ ద్వారా కానీ కార్పొరేషన్స్ ద్వారా కానీ 1,05,000 కోట్లు. అంటే ఎక్కడి నుంచి అంత అనుమతి దక్కింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంతగా అనుమతిస్తుంది? ఇవాళ మనకి పేకాట, తాగుడు లాంటి వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఎంతకైనా దిగసారి చివరికి అంటే ఉచ్చో నీచో మర్చిపోయి ఇంట్లో భార్య బిడ్డలను కూడా ఉపేక్షించి వాళ్ళ వ్యసనమే పరమావధిగా అప్పులు చేస్తూ ఉంటారు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టి వాళ్ళ రాజకీయ ఎజెండా అమలు పరచుకోవడం కోసం ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్నారు. సరే తీసుకొచ్చిన దాన్ని ఈ 5 సంవత్సరాలుగా బడ్జెట్ ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల పైగా బడ్జెట్ ఆమోదం పొందారు. ఇదొక 8 లక్షల కోట్లు. ఈ 18 లక్షల కోట్ల ద్వారా మీరు రాష్ట్రానికి క్రియేట్ చేసిన అసెట్ ఏంటి, సృష్టించిన సంపద ఎంత, పెరిగిన ట్యాక్స్ రెవెన్యూస్ ఎన్ని, ఇవాళ కల్పించబడ్డ ఉపాధి ఏంటి, క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వీటికి నువ్వు మౌలికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ కొడాల నాని చెప్తాడా, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ, అంతేగాని బరితెగింపుగా మేము తాకట్టు పెడితే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం ఇందాక మీరు ఒక అంశం ప్రస్తావించారు, అయిన వాళ్ళకి పేమెంట్లు చేస్తున్న సంగతి. ఈ అయిన వాళ్ళకి పేమెంట్లు చేసే విషయంలో కూడా ఎంత ఘోరమైన తప్పులకు పాల్పడుతున్నారు అని అంటే మీకు ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. మనకి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేవు, ఇది అంటే కృష్ణానది మీద నుంచి ఉమ్మడి జాబితాలో ప్రాపర్ ఛానల్ నుంచి అప్రూవల్స్ లేకుండా ఇది కడుతున్నారు అని చెప్పని అభ్యంతరం వ్యక్తం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ పనులు ఆపేయమని చెప్పని, అంటే వితౌట్ అప్రూవల్ మీరు ఆ పనులు చేయడానికి వీల్లేదు, ఆపేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తూ కూడా ఆ పనులు కనుక కొనసాగించిన పక్షంలో అధికారులను జైలుకి పంపిస్తానని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాక చీఫ్ సెక్రటరీ స్వయంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అఫిడవిట్ ఇచ్చాడు, ఈ పనులు మేము టేకప్ చేయట్లేదు, ఆపేస్తున్నాము అని చెప్పని. అంటే అది ఆ పని స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన దానికి రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పడిగింది. పనులు జరగని ప్రాజెక్టుకి అప్పు ఎందుకు అడిగారండి? అసలు పనులే లేవు, కోర్టు ఆపేసింది. చీఫ్ సెక్రటరీ స్వయంగా మేము ఆ పనులు టేకప్ చేయమని చెప్పని అఫిడవిట్ ఇచ్చాడు. దానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా అడిగితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వెరిఫై చేసుకోవాలి కదా. చేసుకోకుండా 950 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేశారు. సరే చేశారు, ఎక్కడికి రావాలా ఫండు? డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రావాలి. ఎంక్వైరీ ఉండదు సార్, ఇప్పుడు మామూలుగా వచ్చి చూడరా అసలు ఏమవుతుంది ఏంటి ఏందనేది? అదే చెప్తుంది వాళ్ళ ఎన్ని వైలేషన్స్ అంటే 950 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రావాల్సిన అమౌంట్ డైరెక్ట్గా కాంట్రాక్ట్ అకౌంట్లోకి వెళ్ళింది. అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోను, స్టేట్ గవర్నమెంట్ అప్లై చేసిన లోను ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కోసం అప్లై చేసిన